మీకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉందా? ఇది ఎలా తెలుస్తుంది? మొదటి విషయం ఏంటి అంటే, హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి జనురీత్యా వచ్చేది ఫ్యామిలీ హిస్టరీ అంటాము, లేదంటే మనకి ఒబేసిటీ కానీ హై కొలెస్ట్రాల్ గానీ ఉంటే డిస్లిపిడీమియా అంటాము. ఓవరాల్ దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము. లేదా మనకి షుగర్ గానీ, బీపీ గానీ, స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ కన్జంప్షన్ గానీ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనకి హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా మన వయసు మగాళ్ళలో 45 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నా, లేదా ఆడవాళ్ళల్లో 55 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో దీనికి మనం చేయాల్సిన స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి అంటే, బేసిక్ ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, సిటీ కాల్షియం స్కోర్, ఆ తర్వాత యాజ్ అ కార్డియాలజిస్ట్ అవసరం చెప్తే సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్. సో ఈ టెస్టుల్లో మనకి హార్ట్ డిసీజ్ ఉందా లేదా అని ఒక నిర్ధారణ అవుతుంది. మనకి రిస్క్ ఉంటే దానికి కావాల్సిన మెడికేషన్స్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు హార్ట్ రిస్క్ ఉందని తెలియాలనుకుంటే ఒక కార్డియాలజిస్ట్ విజిట్ చేయండి, మీ రిస్క్ గురించి తెలుసుకోండి.